ఈ రోజు ఆదివారం రోజు ఆత్మీయతంగా ఎదగాలంట. దేవుడు చెప్తున్నటువంటి మాట. మనము ఏ విధంగా ఎదగాలంట? ఆత్మీయతంగా ఎదగాలి. ఆత్మీయతంగా ఎదగాలంటే మనకు కాపరి అవసరం. అమ్మా, ఎవరు అవసరం మనకు? కాపరి అవసరం. ఆత్మీయతంగా ఎదగాలంటే మనకు కాపరి అవసరం. కనుక ఇప్పుడు కొంతమంది గొర్రెలు కాస్తా ఉన్నారు, పసలు కాస్తా ఉన్నారు, ఇటునవా మేకలు కాసే వాళ్ళు ఉన్నారు, గాడిదలను కాసే వాళ్ళు కూడా ఉన్నారు. వింటున్నారా? అందరికీ ఇప్పుడు కాపరి ఉంటేనే అవి కాపాడబడతాయి. ఇప్పుడు మేత ఎక్కడ ఉందో ఎవరు తీసుకుపోతారు? మేత ఎక్కడ ఉందో ఎవరు తీసుకుపోతారు? మేత కాడికి కాపరి తీసుకుపోతాడు. లేదా ఆ గొర్రెకే కానీ పశువులకే కానీ ఎవరికైనా ఏదైనా జరిగితే ఎవరు చూస్తారు? కాపరి చూస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆ గొర్రెలను కొట్టుకపోయేటోళ్ళను, పశువులను కొట్టుకపోయేటోళ్ళను మనం చూస్తా ఉన్నాం. అవి కుట్టుకుంటూ పోతుంటే ఎంత బాధపడతా ఉంటారు. అవునా కాదా? స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఆత్మీయతంగా మనం ఎదగాలంటే మనకి ఎవరు కావాలంటే కాపరి కావాలి. ఆ కాపరి మనకు మంచి కాపరిగా ఉండాలి. చదువుతారా మాట? కీర్తనాల పుస్తకము 23వ కీర్తన 1వ వచనం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగద్దు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగద్దు. నాకు ఏది భయం లేదుగా, నాకు ఏది జరగదు, ఏ అనారోగ్యం రాదు, ఏ బాధలు నాకు రావు, ఏ సమస్యలు నాకు రావు. ఎందుకు? యెహోవాయే నా కాపరి. ఆయనే నన్ను చూసుకుంటాడు, ఆయనే నన్ను నడిపిస్తాడు, ఆయనే నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడు ఇప్పుడు మీ అందరికీ దేవుడు కాపరిగా ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎప్పుడైతే కాపరిగా దేవుడు మనకు ఉంటాడో మనం అప్పుడు ఆత్మీయతంగా ఎదుగుతాము. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నీకు ఎలాంటి సమయము ఉన్నా, ఎలాంటి ఒడిదొడుగులు ఉన్నా, దేవుడు కాపరిగా ఉంటే మనము ఏ గమ్యానికి చేర్చబడాలనో, ఏ గమ్యానికి వెళ్ళాలనో, ఏ ప్రయాణం వెళ్ళాలనో దేవుడు సురక్షితముగా నడిపిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. అందుకనే దేవుడు మనకు కాపరిగా ఉంటే మనం ఆత్మీయతంగా ఖచ్చితంగా ఎదుగుతాము. దేవుడు ఒక 3 మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయతంగా ఎదగాలంటే ముఖ్యంగా కాపరికి మనలో నుండి కావాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిగా దేవునిపై సంపూర్ణ నమ్మకం ఉండాలి. ఇప్పుడు దేవుని మీద మనకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలి. సంపూర్ణమైనటువంటి నమ్మకము ఎప్పుడైతే ఉంటుందో కాపరి ఖచ్చితంగా కాపాడుతాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కొంతమందికి సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉండదు. ఎవరి మీద? కాపరి మీద. దేవుని మీద నమ్మకం ఉండదు. అట్టిగా నమ్మకము ఉన్నటువంటి వారికి కార్యము జరగదు. సంపూర్ణమైనటువంటి నమ్మకం అంటే హృదయ అంతరంగములో నుండి నా దేవుడు నాకు ఖచ్చితంగా ఈ కార్యం చేస్తాడు
ఖచ్చితంగా నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను కూడా ప్రభువా నీ మీద సంపూర్ణమైన నమ్మకం ఉంచానని దేవుని ఎదుట వాక్యం వింటున్నటువంటి నీవు ఒక తీర్మానము చేసుకోగలిగితే నా ప్రభు అంటున్నాడు నీతో, నా ప్రభు అంటున్నాడు ఖచ్చితంగా నీ నమ్మకాన్ని బట్టి నేను ఆత్మీయతంగా నేను ఎదిగిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్తాము. ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్తాము. సామెతల పుస్తకము 3వ అధ్యాయము, సామెతల పుస్తకము 3వ అధ్యాయము 5వ వచనములో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. మనం జాగ్రత్తగా విందాం. చూడు దేవుడు, నేను చదువుతాను, మీరు వినండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మళ్ళీ చదువుతాను, వినండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. పూర్ణ హృదయముతో దేవుడు నాకు ఇట్టి కార్యం చేస్తాడని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఎప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే దేవుడు చేస్తాడని నీ అంతరంగములో నువ్వు ఎప్పుడైతే ఒక తీర్మానం చేసుకుంటావో ఖచ్చితంగా నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. స్వబుద్ధి అనగా నేనే చేసుకుంటాను, నేనే. కొంతమంది దేవుని పక్కకు పెట్టి నేనే 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 అని ఫీలింగ్ అయిపోతారు. చూడు, అది బలము ఉన్నంత వరకే, మనలో ఊపిరి ఉన్నంత వరకే, మనలో ఆ బలము కోల్పోతే, మనం కృంగిపోతే ఆ బలము పనిచేయదు. కానీ దేవుని మీద నువ్వు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంచితే నా దేవుడు ఖచ్చితంగా అది ఏ కార్యానైనా నా దేవుడు చేస్తాడు. స్వబుద్ధిని ఎప్పుడూ ఆధారం చేసుకోకూడదు. స్వబుద్ధి దేవుడు లేకుండా నేను చేస్తాను అనేది ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు నీ కార్యం జరగదు. అది ఏ సమస్య అయినా సరే దేవుడు ఖచ్చితంగా ఆ సమస్యను ఆయన చూస్తూనే ఉంటాడు. కానీ ఏ విధంగా చేసుకుంటారో అని ఆలోచన చేసుకుంటూ ఉంటాడు. అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు చెప్తున్నాడు, స్వబుద్ధిని ఆధారం చేసుకోక మీరు నీ పూర్ణ హృదయముతో యేసయ్యను నమ్మాలి. ఈ పని నాకు చేస్తాడని ఎప్పుడైతే విశ్వసిస్తావో ఖచ్చితంగా ఆ కార్యాన్ని నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని దేవుని బైబిల్లోనికి మనం వెళ్తాము. ఆ మాదిరిగా జీవించినటువంటి ఒక తల్లి ఉన్నది. ఆమె గురించి నేను ఒక 2-3 మాటలు మీకు నేను వినిపిస్తాను. రూతు గ్రంథంలోనికి వస్తారా మీరు? రూతు గ్రంథంలో 2వ అధ్యాయము 12వ వచనములో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. నేను చదువుతాను, మీరు వినండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండునట్లు నువ్వు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుడు చక్కగా అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, అమ్మా నేను నీకు ప్రతిఫలం ఇచ్చటానికే నువ్వు నా దగ్గరకు వచ్చావమ్మా. నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల కాపాడుతున్నటువంటి యేసయ్య దగ్గరికి, నా దగ్గరికి వచ్చినావమ్మా. నా రెక్కల చాట్ల కింద నీకు సురక్షితము కలుగుతుందమ్మా.
నా రెక్కల చాట్న నా మందిరములో నీకు సురక్షితము కలుగుతుందమ్మా. నువ్వు అందుకనే ఇక్కడికి వచ్చావు. నీవు సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు అని ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, మనకు ఏ కాపరైతే మనల్ని కాపాడుతాడో, ఏ సంఘం అయితే నిన్ను అభివృద్ధి పరుస్తుందో, ఏ ఆత్మీయమైనటువంటి దైవజనులు నిన్ను సురక్షితముగా కాపాడుతాడో, నీవు ఆలోచన చేసి నువ్వు అక్కడికే వెళ్ళాలి. ఆమె అక్కడికి వచ్చింది. ఎవరు నా రోగం బాగు చేస్తారు, ఎవరు ఆయన రాజ్యములో చేర్చబడటానికి నన్ను తీర్చిదిద్దాడు, నా హృదయంలో ఉన్నటువంటి వేదన బాధ ఎవరు తీర్చగలరు, ఎవరు నన్ను ఆత్మీయంగా నడిపించగలరు అని ఆమె ఆలోచన చేసి ఆమె చూస్తే యేసయ్య దగ్గరికి వెళ్ళింది. ఆయన రెక్కల చాటున ఆమె స్థిరముగా నిలబడింది. ఆయన దగ్గర ఈమె ప్రతిఫలము పొందుకుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మళ్ళీ ఏమంటున్నాడో తెలుసా? నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరగని జనమునొద్దకు వచ్చితివి కనుక అందుకే నీకు నేను ప్రతిఫలం ఇస్తాను. చూడండి దేవుని బిడ్డలారా, మనము ఎరగని దేశానికి మనం వెళ్తాం, వెరగని చోటుకు మనం వెళ్తాం. కొంతమంది ఏం చేస్తారంటే జాలి చూపిస్తారు. వాళ్ళు ఎవరు? మంచి కాపరివైతే, మంచి యజమానుడైతే, అమ్మా వినండి, మంచి వ్యవసాయదారుడైతే ఏం చేస్తాడు? మంచిగా చూసుకుంటాడు. అమ్మా నువ్వు కాని దేశం నుంచి వచ్చి నీ జన్మస్థలాన్ని వదిలిపెట్టావు, విను, నీ ప్రాంతాన్ని వదిలిపెట్టావు, నీ గ్రామాన్ని వదిలిపెట్టావు, ఇదిగో నువ్వు ఈ చోటుకు వచ్చావు కనుక నిన్ను నేను కాపాడుతాను. ఎందుకో తెలుసా? నీ పూర్ణ హృదయముతో నన్ను నమ్ముకొని ఇక్కడికి వచ్చావు కనుక నీ నమ్మకాన్ని బట్టి నేను నీకు ప్రతిఫలం ఇస్తాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఏది నిన్ను కాపాడుతుందో, ఎక్కడికి వెళ్తే నీ బ్రతుకు దేవుని చూస్తారో, ఎక్కడికి వెళ్తే నీ బ్రతుకును మారుస్తారో దాన్ని గ్రహించాలి. నువ్వు దాన్ని గ్రహించి నువ్వు వెళ్తే, కాపాడే చోటుకు నువ్వు వెళ్తే అక్కడ ఖచ్చితంగా నువ్వు కాపాడబడతావు. అప్పుడు నిన్ను ఆత్మీయంగా దేవుడు లేపుతాడు, నిన్ను స్థిరపరిచి నిన్ను ఆశీర్వదించడం దేవుడు మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈమె మోయాబు దేశస్తురాలు, అంటే దేవుని ఎరగనేటువంటి దేశస్తురాలు. ఆ తల్లిదండ్రులను వదిలిపెట్టి, ఆ దేశాన్ని వదిలిపెట్టి అత్తతో ఎమ్మడించి వచ్చేసింది. భర్త చనిపోయాడు. కొంతమంది ఏం చేస్తారంటే భర్త చనిపోయాడు కాబట్టి సరేలే ఆమెతో వెళ్తే మాకేం దొరుకుతుందని ఆలోచన చేస్తారు కొంతమంది. కానీ ఈమె యవనస్తురాలు, కానీ అత్త ఏ విధంగా బ్రతుకుతుంది? ఒక్కతే ఉన్న మామ చనిపోయాడు, ఇదిగో ఉన్న నా తోడ ఉన్నటువంటి భర్త తర్వాత ఉన్నటువంటి అన్న చనిపోయాడు. ఈమె వెళ్ళి ఎక్కడ బ్రతుకుతుంది అని ఆమెనే వెంబడించింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె తన ప్రాంతానికి తీసుకొని వెళ్ళి మంచి మార్గములో అవస్థిరపరిచింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని బిడ్డలారా, కొంతమంది అత్తలైనా, కొంతమంది కోడళ్ళైనా, కొంతమంది పిల్లలైనా
మనము దేవుని మార్గంలో నడిపించగలుగుతాము అనే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా మీకు రావాలి. ఆ విధంగా ఎప్పుడైతే వస్తాదో మన కుటుంబాలను దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. అలాంటి దైవజనుడు ఎప్పుడైతే మీకు అందుబాటులో ఉండి కాపరిగా మీకు నిలబడితే మీ కుటుంబంలో జయము కలుగును గాక, జయము కలుగును గాక. ఆమె అత్త చెప్పినట్టుగా విన్నది, వచ్చింది, ఇదిగో అత్తను బ్రతికించింది. ఆ అత్త మళ్ళీ మంచి యజమానుండే ఇదిగో ఆమె మీద దయ దాల్చుకొని ఆ యజమానుడే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుడు కాపరిగా ఉన్నప్పుడు, దేవుడు నీ స్థితిగతులను మారుతున్నప్పుడు, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు దేవుడు నిన్ను విడిచి పక్కకుంటాడా? ఉండడే. ఆయన ఎప్పటికీ ఉండడు. మీరు అనుకుంటున్నారు దేవుడు దూరంగా ఉన్నాడు, ఆయన మనం ప్రార్థన చేస్తే మన దగ్గరికి వస్తాడా అని కొంతమందికి ఈ ఆలోచనలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, నువ్వెక్కడ జీవించినా, నువ్వెక్కడ ఉన్నా, ఎక్కడ ప్రార్థన చేసినా నా ప్రభు నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన కాపరిగా ఉన్నాడు కనుక నిన్ను కాపాడటానికి నా ప్రభు ఎప్పటికీ నీతోటే ఉంటాడు. నీవే నీ హృదయంలో నమ్మకం ఉంచట్లేదు. నమ్మకం లేక అటు ఇటు అటు ఇటు తిరిగి 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 నీ మనసును, నీ జీవితాన్ని నువ్వు ఖరాబు చేసుకుంటున్నావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అత్త ఏ విధంగా చెప్పిందో ఆ మాదిరిగా ఎన్నది, ఇదిగో ఆమె దేవుని దగ్గర ప్రతిఫలము పొందుకుంది. ఆశీర్వాదములోనికి దేవుడు ఆమెను నడిపించాడు. ఇదిగో ఆ యజమానుడే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా, ఆమె వంశము ద్వారా లోక రక్షకుడైన యేసయ్య ఆ వంశములోనే జన్మించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? భర్త పోయిండమ్మా, నువ్వెట్ట భర్తవమ్మా, ఆ ముసలాం వెంట పోయి ఎట్లుంటావమ్మా అని ఎంతమంది హెచ్చరి చేయొచ్చు. కానీ ఆమె ఎంచుకున్నటువంటి మార్గము మంచిది. ఆమె మార్గము పెంతెకోస్తు అనుభవం కలిగినటువంటి మార్గాన్ని ఎంచుకుంది. అదే మార్గంలో ప్రయాణించింది. ఆ ప్రయాణములోనే ఆమె రూపురేఖలను మార్చాడు దేవుడు. ఆమెను ఆత్మీయతంగా ఎదిగించి దేవుడు ఆమెకు ప్రతిఫలం అనుగ్రహించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? రెండవదిగా ఆత్మీయతంగా ఎదగాలంటే దేవునికి కావలసినటువంటిది రెండవది ఏంటిదంటే వాక్యానుసారంగా నడుచుకోవాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వాక్యానుసారంగా నడుచుకో. ఎప్పుడైతే వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటావో నీ హృదయము అటు ఇటు ఎప్పటికీ వెళ్ళదు. ఎందుకంటే ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు గనక ఆ వాక్యాన్ని ఎప్పుడైతే విని ఆ పద్ధతిగా నువ్వు నడుచుకుంటావో నీ జీవితాన్ని నా దేవుడు అంచెలంచెలుగా ఎదిగిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నువ్వు ఆత్మీయతగా ఎదగాలంటే రెండవది ఏం కావాలి? దేవుని వాక్యం. అమ్మా వింటున్నారా? దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యము ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో ఇదిగో నీ జీవితాన్ని దేవుడు మారుస్తూనే ఉంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? సరే, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. లూకా సువార్త 11వ అధ్యాయము. లూకా సువార్త 11వ అధ్యాయము
11వ అధ్యాయము 28వ వచనము నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. 28వ వచనం, ఆయన అవును కాని దేవుని వాక్యం విని దాని గైకొను వారు మీరు ధన్యులని చెప్పాను. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యేసయ్య చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే మనకు ముఖ్యమైనటువంటి అన్ని ఏంటిదంటే చెప్పిన వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తే మనం ధన్యులం. అంటే మన కార్యం ఏదైనా కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అందుకనే ప్రభు ఇంకో మాట ఏమంటున్నాడో తెలుసా? ఆ పై వచనానికి చూస్తే ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూసి, నిన్ను మోచిన గర్భమును నువ్వు కొడిచిన స్థానములను ధన్యులైనవని కేకలు వేసి చెప్పింది. ఈ మంచి మాటలు అయ్యా నువ్వు చేస్తున్నావు. నిన్ను కన్న తల్లి, నిన్ను కన్నదే తల్లి, నిన్ను 9 నెలల 10 నెలలు మోస్తారా? 9 నెలలు మోచిందే ఆ తల్లి ధన్యురాలయ్యా. ఆమె పాలు జీకిరే, ఆమె పాలు, ఆమె మనం అవి అంటాం కదా, ఆ కూర్చిన వేసు ఆ పాలు, ఆమె ధన్యురాలయ్యా. ఆమె ధన్యురాలు. ఎందుకంటే ఇంత మంచి మాటలు మాకు ఎవరు చెప్పలేదయ్యా అని యేసు ప్రభుకు ఆమె చెబుతున్నది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, కొంతమంది దైవజనుడు బోధిస్తున్నప్పుడు, ఆత్మీయతగా బోధిస్తున్నప్పుడు, ఖండిస్తున్నప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే బాధ అనిపిస్తుంది. కొంతమంది ఏమో ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని పశ్చాత్తాపడి, ప్రభా వాక్యము నా కొరకే మాట్లాడవయ్యా, వాక్యంతో నాతో మాట్లాడవయ్యా, ఒకవేళ నేను ఎక్కడైనా నేను బాధ పెట్టానా ప్రభా అని పశ్చాత్తాపడి దేవుని కొరకు ఎదురు చూసి దేవుని దగ్గర మేలు పొందుకునే వారిగా జీవిస్తాడు. కానీ ఎప్పుడైతే వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యానికి నీ విరోధంగా నువ్వు నిలబడ్డావో ఆ కార్యం ఏ కార్యమైనా జరగదు. నువ్వు వెంటకెళ్ళి ఎంత కన్నీరు కాచి, ఎంత పశ్చాత్తాపడి, ఎంత ప్రార్థన చేసినా గానీ ఆ ప్రార్థనకు ప్రతిఫలము రాదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొంతమందికి స్టార్టింగ్ లో ప్రార్థన చేసుకోగానే అందరికి విడుదల కలిగేది, కార్యాలు జరిగేది. కానీ ఇప్పుడు కొంతమందికి ప్రార్థన చేయగానే కార్యాలు జరగట్లేదంటే నీలో దేవుని వాక్యము లేదు. దేవుని వాక్యము ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో ఆ వాక్యమే దీపమై నీ జీవితానంతా మార్చివేస్తుంది. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఎప్పుడు దొరుకుతుందంటే ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు కాపరిగా ఉన్నటువంటి దేవుడు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ మేతను నువ్వేం చేయాలి? తినాలి. ఆ వాక్యానుసారంగా జీవించాలి. ఆ మేతనే దేవుని వాక్యము. ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. అప్పుడే నీ జీవితం పరిమళముగా మార్చబడుతుంది. అప్పుడే నీ జీవితము ఆత్మీయతంగా ఎదుగుతుంది. అప్పుడే నీ జీవితము నువ్వు అనుకున్నది సాధిస్తావు. నువ్వు ఏది కావాలని నువ్వు ప్రయాసపడి ముందుకు వెళ్తావో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే విన్న వాక్యము తృప్తిగా తన హృదయంలో పెట్టుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నడుచుకుంటావో ఖచ్చితంగా నీ జీవితము ఆత్మీయతంగా ఎదుగుతుంది. నీకు కావలసినటువంటి అన్ని మేలు నువ్వు పొందుకుంటావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఇంకొక మాట యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 22వ వచనములో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము
22వ వచనం, 1వ అధ్యాయము 22వ వచనము నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా, దేవుని బిడ్డలారా, వాక్యము వింటున్నటువంటి మీరు వినువారై కాకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారనై ఉండుడి. ఆ వాక్యానుసారంగా ఆ ప్రవర్తనలో మార్పు రాకుండా ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే నీవు ఖచ్చితంగా వాక్యం విన్నటువంటి నువ్వు ఈ భూమి మీద ఏది కావాలని ఆశపడుతున్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది. వినటం మాత్రమే కాదు, ఆ విన్న వాక్యాన్ని ఆ ప్రవర్తనగా ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో, ఆ ప్రకారంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, ఆ ప్రకారంగా ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాక్యానుసారంగా జీవిస్తానని తన హృదయ అంతరంగములో ఒక తీర్మానం చేసుకొని కన్నీరు కార్చి దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నీ ఏ కార్యమైనా నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మూడవదిగా దేవుని ప్రేమలో పెరగాలి. దేవుని ప్రేమలో పెరుగుతూనే మనం ఆత్మీయతంగా ఎదుగుతాం. మూడవదిగా దేవుని ప్రేమలో పెరగాలి. కొంతమంది దేవుని ప్రేమలో పెరగరు, మనుషుల ప్రేమలో పెరుగుతారు. కొంతమంది ఈ ప్రేమలు దోమలు చాలా ఉంటాయి. అక్కడికి ఏ రాయో ఆ ప్రేమలో ఉన్నటువంటి వారి మనం పనికి వెళ్ళినప్పుడు, పనిలో ఉన్నప్పుడు మనం ఎంతో మందిని చక్కగా ప్రేమిస్తాం. ఆ ప్రేమించినటువంటి వాళ్ళు ఏదో ఒక రోజు విరోధం వచ్చి విడిపోతా ఉంటారు. కానీ అదే దేవుని ప్రేమిస్తే, నా ప్రేమ ఆయన ప్రేమకు దేవుడు దూరం కానియడు. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా నా దేవుడు జయింపజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయాలని దేవుడు చెప్తున్నాడు. దేవునికి నీకు ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు చేస్తున్నప్పుడు ప్రార్థన దేవునికి ప్రేమ కలగాలి. నా దేవుడు ఇదిగో ప్రేమ కలిగిన దేవుడు, ఇదిగో నేను ప్రేమిస్తున్న దేవుడు నా కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడని ఎప్పుడైతే ప్రేమ కలిగిన దేవునికి నువ్వు వినయించుకుంటావో, నా ప్రభు ఆ ప్రేమ ద్వారా ఈ భూమి మీద నీ కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలోనికి వస్తారా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ అధ్యాయము 16వ అధ్యాయంలో 14వ వచనం, 16వ అధ్యాయం 14వ వచనం. నాన్న, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ఎంత చక్కగా చెప్తున్నాడు చూసావా దేవుడు? మీరు చేయు కార్యములు ప్రేమతో చేయండి, నా ప్రేమతో చేయండి. మీరు ఏ పని మొదలు పెట్టాలని ఆశపడుతున్నారు, ఏది జరగాలని మీరు ఆశపడుతున్నారు, ఏది దేవుని యొక్క పొందుకోవాలని ఆశపడుతున్నారు, అది దేవుని ప్రేమ ద్వారా నువ్వు చెయ్యి. దేవుని ప్రేమ ద్వారా జరిగించు. దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుని ప్రేమ ద్వారా నువ్వు ఏదైతే చేస్తావో ఆ కార్యాలన్నీ నా దేవుడు సఫలపరుస్తాడు. స్తోత్రం చెప్తావా గట్టిగా? ఏ విధంగా చేయాలంటే
నాన్న 13వ వచనం చదువు. 13వ వచనం చదువుతావా? మెలకువగా ఆ ప్రేమతో ఏ విధంగా ఉండ మెలకువగా ఉండుడి, ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి. ఎందుకో తెలుసా? నువ్వు నాతో ప్రేమతో ఉన్నావు కనుక నేను ఏదైనా చేయగలను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మెలకువగా ఉండు. నా దేవుడు ఎప్పుడు చేస్తాడని ఆ కార్యము ఎలాంటిదైనా సరే మెలకువగా ఉండి నా దేవుడు చేస్తాడని ఆ ప్రేమలో ఉండు. నా యేసయ్య నేను ఎంతో ప్రేమిస్తున్నాను, ఇదిగో మెలకువగా ఉన్నాను, నా ప్రభు ఈ కార్యం చేస్తాడని మెలకువగా ఉండు, విశ్వాసంతో ఉండు, నా దేవుడు చేస్తాడిగా అని విశ్వాసంతో ఉండు. మళ్ళీ అంటున్నాడు ఆయన, నిలకడగా ఉండండి, ఇంకా పౌరుషం కలిగి ఉండు. నా దేవుడు కొంతమంది దగ్గరికి వెళ్ళి పౌరుషంగా అంటాం, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చేస్తాడు, ఆ పౌరుషముగా ఉండండి అంటున్నాడు దేవుడు అక్కడ. ఇంకోటి ఏంటో తెలుసా? బలవంతుడై ఉండు. బలవంతుడు, నువ్వు అదరవుతో బెదరవుతో నీ కార్యం చేస్తాను నేను. బలవంతుడిగా నువ్వు నిలబడు. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనక. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అందుకని నిన్ను ఆత్మీయతంగా ఎదిగిస్తున్నాను. నీకెందుకు కార్యం జరగదు? అందుకనే విశ్వాసంతో ఉండు, మెలకువగా ఉండు, ఎవరికి భయపడకు, బలంతో ఉండు, అధైర్యంగా ఉండొద్దు, ధైర్యంతో ఉండు. నేను చేస్తాను, ఎందుకంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావు గనక. ఖచ్చితంగా నీకు జవాబిస్తాను, ఖచ్చితంగా నీకు ఉత్తరం ఇస్తాను. ఎందుకు అదురుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? మెలకువ కలిగి ఉండు. నా ప్రభు ఈ ఈ ఈ ఈ మాట నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. అక్కడ ఇక్కడ ఆశపడకు. చలికాలం స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఏ బాధ వచ్చినా, ఏ సమస్య ఉన్నా, ఏది ప్రారంభించినా నా ప్రభు చెప్తున్నాడు, ప్రేమతో చేయమని చెప్తున్నాడు. నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఖచ్చితంగా నిన్ను ప్రేమించిన దేవుడు. నేను ఎప్పుడు వదిలిపెట్టాడు. ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఎఫెసీయులకు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, నాన్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం చదువు నాన్న. 5వ వచనం చదువు నాన్న. అంటే 4 నుంచి ఉంటది, మధ్యలో ఒక గుర్తుంటది చూడు, కిందికి పైకి 4 5కు మధ్యలో గీట్ ఉంటుంది చూడు. నేను చదువుతాను, వినండి. అయితే అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన మారై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తులో కూడా బ్రతికించెను. కృప చేతనే మీరు రక్షింపబడినారు. ఆయన కృప లేకపోతే, ఆయన ప్రేమ లేకపోతే మనము ఈ భూమి మీద మనము నిలబడలేము అని చక్కగా దేవుడు చెప్తున్నాడు. ఆ మాట మళ్ళీ చదువు, నువ్వు మళ్ళీ చదువు నాన్న. అయినను దేవుడు కరుణా సంపన్నుడై కరుణించే దేవుడు ఉండుడి. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపించిన మహా ప్రేమ చేత
మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఒకప్పుడు మనము సచ్చిన జీవితాలలో ఉన్నాం, సచ్చిన బ్రతుకులో ఉన్నాం. ఆయన మహాకృపను బట్టి ఆయన మనల్ని ప్రేమించి ఆయనతో ఉండటానికి, ఆయన ప్రేమ మన ప్రేమ ఈక్వల్ కావాలని నా ప్రభు ఎప్పటికీ మీరు నాతో ఉండాలని ఆ ప్రేమ ప్రకారంగా సచ్చినటువంటి మనలను బ్రతికించుకొని పరిశుద్ధపరిచి ఆయన రాకడ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద నీకు ఏది కావాలనో అది ప్రేమతో నువ్వు ప్రార్థన చేయి, ప్రేమతో ప్రారంభించు. అది ఖచ్చితంగా నా దేవుడు జరిపిస్తాడు. అప్పుడు నువ్వు ఆత్మీయతంగా ఎదుగుతావు. ఖచ్చితంగా మరణ అపాయము నుండి నా దేవుడు కొట్టివేసి నిన్ను ఆయన రాకడ పరంతరము వరకు ఈ భూమి మీద నిన్ను కాపాడును గాక. అందరము నిలుమకాల మీద ఉండి ఒక తీర్మానంలోనికి వచ్చేద్దాం. అందరం నిలుమకాల మీద ఉందాం, అందరం నిలుమకాల మీద ఉందాం. దేవుడు